ఎన్నికలకు వెళ్ళాడు. చివరికి 175 కాస్త 11 సీట్లకి పరిమితం అయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోవడంతో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటా ఉన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చి ఉంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 22 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు, అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగబలేదు, ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగని ఉంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గెలవలేని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మీకు మెడికల్ కాలేజ్ ఇష్యూ ప్రజెంట్ కరెక్ట్ అవుతూ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ సంగతి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. తీరా 5 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం 5 అంటే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలాగున్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనకున్న ఏదైతే నర్సీపట్నం, మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు కేవలం 8% పనులు అయ్యాయి. అంటే 2022లో మన నర్సీపట్నం